షాయిమా ఓ షాయిమా కావాలి గడుచుకుంటూ వస్తున్నావు ఏంటో చూడు ఇది ఏ బొమ్మడాలు తెచ్చినట్టుంటావుగా బొమ్మడాల మామిడి చేలోకి వెళ్ళా కదా నేను కూడా బావులు పెట్టుండి దిలిపిని మామూలు దొరకటం చూశాను షాయిమా మామిడి బొమ్మడాల బండి ఇక చూడు నా సాగు రంగా చిన్న జలం ఎందుకు కనిపించింది నేను వీటికి న్యాయం చేసి తీసుకొచ్చా వీటిని నువ్వు ఎట్టా న్యాయంగా వాడిని నాకు పెడతావు చూస్తా రైట్ శుభ్రంగా చేసుకొని తోకలు ఏకలు తలకాయ తీసుకొని చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక మళ్ళీ తర్వాత చూపిస్తా. ఓకే, ఇట్లా పోసుకొని 2 చేపలు రుద్దుకోవాలి. ఈ డోటి కలిసి ఈ పోకనంతా పోద్ది అనమాట. ఈ ఓకేసి రుద్దితేనే పోద్ది, లేదా పోదనమాట. చూడు ఇందాక ఎట్టున్నాయి, ఇందాక నల్లగా ఉన్నాయి, ఇప్పుడు చూడట్టున్నాయి. ఇగో చూసారా, ఇట్లా తెల్లగా రుద్దుకోవాలన్నమాట. అవి బూడితో రుద్దుకున్న తర్వాత ఇట్లా ఓకేసి రుద్దుకోవాలి ఇట్లా తెల్లగా. చూడండి నేను ఎట్ట కొత్తన్నాను. ఇట్లా కోసామనుకో ఈ బొమ్మిడాయికి ఇక్కడ ఉంటుంది అనమాట పొట్ట. ఈ పొట్ట మొత్తం తీసుకొని శుభ్రంగా పారేసుకోవాలి. ఇప్పుడు మనం ముక్కలు పోసుకోవాలి. ఇదిగోనండి, ఇదిగో ఇట్లా తెల్లగా రుద్దుకొని శుభ్రం చేసుకోవాలి. ఒక చెంచా ఉప్పేయమ్మా, ఒక చెంచా పసుపు కాసిన మజ్జిగ పోయి చల్ల. ఇక నీళ్ళు అనేది లేకుండా పోతాయి అన్నమాట. ఇక శుభ్రంగా కడుక్కోవాలి. 1 నిమిషం అటు పెట్టుకుని ముక్కలు కడుక్కుంటే బాగుంటుంది అన్నమాట. శుభ్రం చేసుకున్నాం కదా, కూర వండుకుందాం రండి. ఇప్పుడు కూరకి ఏమేమి దినుసులు కావాలో చెబుతాను చూడండి. మనం కిలో నాటు బొమ్మడాలు తీసుకున్నాం కదండి. కిలోకి 100 గ్రాములు మంచి నూనె, 1/2 చెంచా పసుపు, 2 చెంచాలన్నర కారం, 50 గ్రాములు చింతపండు, 1 చెంచాన్నర ఉప్పు, తగినంత అల్లం, తగినంత కొబ్బరి, 4 చెంచాలు గసగసాలు, 15 పచ్చిమిరకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ. ఇప్పుడు నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం. కూర కలుపుతున్నాను చూడండి. నేను ఎలా కలుపుతానో, నేనేం వేసి కలుపుతానో చూడండి. అలాగే కలుపుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 1/2 చెంచా పసుపు వేసుకుందాం, 2 చెంచాలన్నర కారం, చెంచాన్నర ఉప్పు. ఇదిగో చూడండి, పచ్చిమిరకాయలు ఇట్లా చీలికలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇట్లా కోసుకొని పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఈ చేప ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇదంతా ముక్క కలిసేటట్టు కలుపుకుంటే ఇప్పుడు ముక్క పట్టిద్ది కారం, ఉప్పు. ఇప్పుడు నూనె పోసుకుందాం. కూడా పోసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు మునిగి మునగనట్టు పోసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ముక్కకు బట్టి చక్కగా ముక్క చితిపాకోకుండా ఉంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం కదండి ముక్కల్లోనూ. ఇప్పుడు కలుపుకొని పొయ్యి మీద పెట్టుకు ఉడికించుకుందాం. ఇట్లా కలుపుకుంటే అన్నిటికీ పట్టిద్ది అనమాట ముక్కలకి. కారం, ఉప్పు, మసాలాలు కూడా వేస్తాను కదా కాసేపటికి, అవి కూడా పడతాయి అన్నమాట ముక్కకి. అప్పుడు కూర పొయ్యి మీద పెట్టుకుందాం. ఇక్కడి నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కూర ఉడికేదేపు మసాలాలు నూరి పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం వేసుకుందాం. ఇప్పుడు గసగసాలు వేసుకుందాం. పదిహేను నిమిషాలు అయ్యింది. ఇప్పుడు నూరి పెట్టుకొని మసాలా వేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఐదు నిమిషాలు అయింది.
ఉప్పు చూసుకుందాము. కొంచెం ఉప్పు తగ్గింది, వేసుకుందాం. అడుగు అంటుకోకుండా కొంచెం తిప్పుకుంటే ఇక అడుగు అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ముక్క. లేకపోతే ఇట్లా తిప్పకపోతే అడుగు అంటిద్ది అనమాట ముక్క, చితికిపోయి. కూర ఉడకటం అయిపోయింది, కొత్తిమీర వేసి దించేసుకుందాం. మూత పెట్టుకుందాం. ఏం చేయమో మూత తీయకుండా స్మెల్ వచ్చేస్తుందో. నాటి బొమ్మిడాయల పులుసు కదా. నాటి గోంగూర పులుసా? నాటి బొమ్మిడాయల పులుసు. మా అమ్మ బొమ్మిడే పులుసు చేసిందండి. ఎలా ఉందో చూద్దాం. వేడివేడిగా కాలిపోతుంది అనమాట, మామూలుగా లేదు. కాలుతుంది మళ్ళీ. సరిపోయి నా అన్నీ ఏమా బ్రహ్మాండంగా ఉంది. నువ్వు పెడతావు, నేను తింటామంట. ఇవాళ కూడా పెట్టనంటే ఎట్లా ఎంత ఇదిగా తెచ్చుకుంటే సాయమ బొమ్మిడాయిలో. చాలు చూద్దాం ఉండవు. చాలు ఉండగా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఆ రుచి అనేది చెప్పలేం, బయటికి మాటలతో ఆస్వాదించడమేను. చాలా అంటే చాలా బాగుంది. పచ్చిమిరపకాయ కూడా చూసావు ఎట్టుందో. అవును. చేపల కూరలో 4 పచ్చిమిరకాయలు ఎక్కువే పడాలా. దాని పులుసుకి ఆ పులుసుకి పచ్చిమిరకాయకి బాగా ఇదనమాట రుచి. పచ్చిమిరకాయలు స్మెల్ వచ్చేస్తుంది కూర. నాటు బొమ్మిడాయలండి ఇప్పుడు చాలా చోట్ల దొరకట్లేదు. మాకంటే పంట కాలువలు ఎక్కువ ఉంటాయి కదా, పంట కాలువలకి మామూలు పెడతారు. మామూలు అంటే ఆ కాలువలకి అడ్డంగా బుట్టలే పెడతారు. ఆ బుట్టలో పడతా ఉంటాయి అన్నమాట. ఇంతవరకు తెగ దొరికాయండి. ఇప్పుడు ఇవి కూడా చాలా వరకు అంతరించిపోతున్నాయి. ఎప్పుడన్నా సీజన్లో 1-2 సార్లు దొరుకుతుంది. నాటు బొమ్మిడాయలే తినడానికి చాలా రుచిగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. కూర కొంచెం ఘాటుగా ఉందండి, కానీ రుచి మాత్రం అది మామూలుగా లేదనమాట. చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మ మాత్రం కారం కొంచెం ఎక్కువేనండి, దుమ్ము దులిపేసింది. కానీ కూరలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. నీసు కూరలో కొంచెం కారమే తగలాలి, మరి తగలపోతే బాగోదు కూర. కానీ చాలా చాలా అంటే చాలా బాగుంది. అన్నం పెట్టినా ఇంకా 3 రౌండ్లు లాగా ఇచ్చాను. మరి ఎంత రుచిగా ఉండాలిగా. చాలు, మళ్ళీ లాగిద్దాం అవసరం అయితే. కానీ ఏం తెచ్చినందుకు ఏం కమ్మగా ఉండేవి చాయమ్మ. అవునా, చాలా బాగుంది. మేమైతే కడుపు నిండా తిన్నామండి. చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరింది అనమాట. మా అమ్మగారు ఏ విధంగా చేశారు అదే విధంగా చేసుకుని కూర ఎలా వచ్చిందో ఈసారి నా వీడియోలో కామెంట్ పెట్టండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.